ధ్యానం చేసుకుందాం. మన ఆధ్యాత్మిక జీవితం దేవునితో వృద్ధి చెందాలన్నా, మన కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలన్నా, ఆయన నామానికి మహిమ తేవాలన్నా ప్రార్థన చాలా అవసరం. అండి మామూలుగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వినడా? ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేయాలా అంటే ప్రార్థన మన విజ్ఞాపనని దేవుడికి తెలియజేస్తుంది. ఉపవాస ప్రార్థన మనలో ఉన్న బలహీనతలను సరిచేసి అవి మనకు చూపించి మనల్ని దేవుడు ఆత్మతో నింపుతుంది. మనకి ప్రార్థన అవసరం, ఉపవాస ప్రార్థన అవసరం. సభల్లో వాక్యం చాలా జాగ్రత్తగా వినాలి. భక్తుడైన దావీదు 2 సమూయేలు 7వ అధ్యాయం 26, 27, 28, 29లో ఏమంటాడంటే, దేవా నీ నామానికి శాశ్వతమైన మహిమ కలుగునట్లు దయచేసి నీ దాసుడునైన నా కుటుంబం నీ సన్నిధి స్థిరపరచబడినట్లు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడినట్లు నా కుటుంబాన్ని నీ సన్నిధిని స్థిరపరచుము అని అక్కడ రాయబడి ఉంటుంది. భక్తుడైన దావీదు చేసిన ఈ ప్రార్థన మనం కూడా మన కుటుంబాల కోసం చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. నీ దాసుడునైన నా కుటుంబం నామానికి శాశ్వతమైన మహిమ రావాలి, 2వది స్థిరపరచబడాలి, 3వది ఆయన ఆశీర్వాదం ఉండాలి. దేవుడు ఇద్దరు వేరువేరుగా ఉన్న వ్యక్తుల్ని జతపరుస్తూ ఇక మీదట ఏక శరీరం అన్నాడు. వీరి ద్వారా ఫలింపబడుతున్నటువంటి తరతరాలు పిల్లలు ఎలా ఉండాలంటే ఏక ఆత్మతో ఉండాలి, ఏక ప్రేమతో ఉండాలి, ఏక భావంతో ఉండాలి. ఏకాత్మతో, ఏక ప్రేమతో, ఏక భావంతో ఒక కుటుంబంలోని వ్యక్తులు ఉండాలి అంటే ఆ కుటుంబంలో ఏమి ఉండకూడదో, ఏమి ఉండాలో, ఏమి ఉంటే కుటుంబం దిగజారిపోతుందో, ఏమి ఉంటే ఆ కుటుంబం అభివృద్ధి చెంది దేవుని సన్నిధికి వెళ్తుందో నేను మీకు తెలియపరుస్తాను. ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో ఏమని ఉంటుందంటే, మనస్సాక్షికి కల్మషము దోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారునై, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారునై, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో దేవుని సన్నిధికి చేరుదుము అంటాడు భక్తుడు. మనస్సాక్షికి కల్మషం, మన హృదయంలో పాపము, స్వచ్ఛత లేకుండా ఉండేటువంటి మనసు, చెడు అనేది ఏది కూడా ఉండకూడదు. 2వది ప్రోక్షింపబడిన హృదయం, స్ప్రింకిల్ అండ్ వాష్డ్ హార్ట్, శుద్ధి చేయబడిన హృదయం, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారని. ఉదకము అంటే నీరు. మన శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి మనకి నీళ్లు కావాలి. మరి హృదయాన్ని శుద్ధి చేయడానికి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం, ఒక మనిషి హృదయం శుద్ధి చేయబడాలంటే ఆ మనిషికి ఏం కావాలి? వాక్యం అనే ఉదకం కావాలి. వాక్యం అనే ఉదకం నీ హృదయాన్ని ఎలా శుద్ధి చేస్తుంది? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, దేవుని వాక్యము 2 అంచులు గల ఖడ్గము కంటే వాడి అయిన పదును గలదే, కీళ్ళను మూలుగులను ప్రాణాత్మలను విభజించినంత మట్టుకు దూరి చెడు తలంపులను, చెడు ఆలోచనలను శుద్ధి చేస్తుంది. వాక్యం నీ హృదయంలో ఉంటుందో, ఎప్పుడైతే వాక్యం నీ హృదయంలో నివాసం చేస్తుందో నీ హృదయంలో ఏముండదు? కల్మషం ఉండదు. నీ హృదయం శుద్ధి చేయబడుతుంది. శుద్ధి చేయబడిన హృదయంలో విశ్వాసం ఉంటుంది, సంపూర్ణమైన నిశ్చయత ఉంటుంది. ఈ వాక్యం ఎలా శుద్ధి చేస్తుందో తెలుసా? కొంతమంది ఆడపిల్లలు ఉంటారు, అక్కడ కనుక 2-3 మొగోళ్ళు ఏదో సోదేసుకుని కూర్చున్నారనుకో, ఈ ఆడపిల్లలు అటుని తిరుగుతూ ఉంటారు. ఈ వాక్యం నీకు అక్కడ ఏం పని అని వీళ్ళకి గద్దింపిస్తుంది. ఎప్పుడు ఇస్తుంది? ఆ వాక్యం వీళ్ళ హృదయంలో ఉన్నప్పుడు గద్దింపు కలిగింది. కొంతమంది మగపిల్లలు ఉంటారు, తలాదూరులు అంటారు చూసారా? పొద్దుట అమ్మ వండిద్ది, తింటాడు, పని పాట ఏముండదు. అప్పు చప్పు ఏదో రూపాయలు చేసి డబ్బులు తీసుకెళ్లి ముందు అడుగునేది ఏంటంటే ఫోన్ కొని బయట కూర్చొని ఏ రోడ్డు మీద ఏ ఆడపిల్ల ఎలా వెళ్తుందో, ఆ వ్యక్తి ఎంతో, ఆమె పొడవెంతో వాళ్ళని వర్ణించడం, కామెంట్ చేయడం ఈ పలాదూరుల పని. వీళ్ళకి పని పాట ఏమీ ఉండదు. ఇలాంటి వాళ్ళని, ఇలాంటి మనస్తత్వాలని, ఇలాంటి కల్మషం ఉన్న వాళ్ళని శుద్ధి చేయాలి అంటే ఈ వాక్యం మూలుగులను, కీళ్లను, ప్రాణాత్మ శరీరాలను విభజించమంతున్నట్టుకు దూరి శుద్ధి చేస్తుంది అన్నమాట. వంకర చూపోళ్ళు అంటారు చూసారా? మనిషి మొక్కలు ఇట్టుంటది, చూపు అమ్మాయి మీద ఉంటుంది. మనిషి మనేపే ఉంటాడు, వాడి కళ్ళు మాత్రం అమ్మాయి మీద ఉంటాయి. ఆడి పిచ్చి అంతే, ఎందుకు చూస్తాడో ఎర్రి. ఈ వాక్యం అలాంటి చూపులు గల వాళ్ళని శుద్ధి చేస్తుంది.
ఎప్పుడైతే ఈ వాక్యం నీ హృదయంలో ఉంటుందో విశ్వాస విషయంలో నువ్వు సంపూర్ణమైన నిశ్చయత కలిగి యథార్థమైన హృదయం, కడగబడిన హృదయంతో నువ్వు దేవుని సన్నిధికి చేరతావు.